ఇప్పుడు మన స్టూడియోకి అయితే ఒక స్పెషల్ బిగ్ గెస్ట్ వచ్చారనమాట. బిగ్ అని ఎందుకంటే చాలా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి చాలా పెద్ద గెస్ట్ అనమాట. ఎవరో కాదు, బేబీ దియా అనమాట. లవ్ చేసిన నన్ను వదిలేయడం కరెక్టేనా? సాటి మహిళగా నువ్వే చెప్పు. అంటే అంతేకాకుండా నువ్వు డాన్సర్ కూడా అని చెప్పని అన్నారు. 100 ప్రోగ్రామ్స్ చేశా. ఇష్టమైన హీరో ఎవరు మరి? ఎప్పుడు పవన్ కళ్యాణ్. పుష్పరాజ్. ఆయనతో పుష్ప 3లో తీయాలనుకుంటున్నా. ఎవరితో? ఆయాన్. బాగా చదువుకుని ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. ఏం చేస్తావు డాక్టర్ అయ్యి? డాక్టరే ఇంజెక్షన్ వేస్తా. అంటే ఏంటి, నువ్వు ఓల్డ్ సాంగ్స్ కే డాన్స్ చేస్తావా? న్యూ సాంగ్స్ కి వేయవా? రామోయ్ చందమా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఇప్పుడు మన స్టూడియోకి అయితే ఒక స్పెషల్ బిగ్ గెస్ట్ వచ్చారనమాట. బిగ్ అని ఎందుకంటే చాలా పెద్ద సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి చాలా పెద్ద గెస్ట్ అనమాట. ఎవరో కాదు, బేబీ దియా అనమాట. రైట్, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ డేస్లో వచ్చిన గమ్ గమ్ గణేష్ ఆనంద్ ఎవరికొండది ఏదైతే మూవీ ఉందో ఆ మూవీలో కూడా యాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా భగవత్ కేసర్లో చేశారు, దసరాలో చేశారు. సో మన పెద్ద సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి పెద్ద గెస్ట్ అనమాట. నమస్తే. ఓ మై గాడ్, నమస్తే దివ్య. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ. రైట్ దియా, ఇప్పుడు నువ్వు గమ్ గమ్ గణేషలో చేసావు, అండ్ నువ్వు భగవత్ కేసరిలో చేసావు, దసరాలో చేసావు కదా. అంటే నువ్వు మూవీస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎన్ని ఇయర్స్ నీకు? అప్పుడు 2 ఇయర్స్ నుంచి నువ్వు యాక్ట్ చేస్తున్నావా? అవును. అంటే అంతేకాకుండా నువ్వు డాన్సర్ కూడా అని చెప్పని అన్నారు. అవును. క్లాసికల్ డాన్సర్ అని కూడా అన్నారు. అవునండి. కదా, క్లాసికల్ డాన్సర్ అంటే కూచిపూడియా, కథకళినా? భరతనాట్యమా? సూపర్. 100 ప్రోగ్రామ్స్ చేశా. 100 ప్రోగ్రామ్సా? 100 ఎబో భరతనాట్యం? అవును. ఓ మై గాడ్. కదా, రైట్. ఇప్పుడు నిజంగానే నేను చెప్పినట్టుగా పెద్ద గెస్టే కదా? అవును కదా, పెద్ద గెస్ట్ కదా నువ్వు మాకు? అవునా? రైట్. నీకు ఇప్పుడు సినిమాలో ఇప్పుడు ఆనంద్ ఎవరికొండ ఉన్నారు. అవును. అంటే ఎవరైనా యాక్ట్ చేయాలంటే సినిమాకు ఆడిషన్కి వెళ్తారు. అవును. ఇప్పుడు చిన్నప్పుడు చిన్న ఆర్టిస్టులైనా లేదా పెద్దవాళ్ళైనా సరే ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు. నువ్వు అట్లా వెళ్ళినప్పుడు, ఆడిషన్కి వెళ్ళినప్పుడు నిన్ను ఏం అడిగారు? డాన్స్ చేయమన్నారు. డాన్స్ చేయమన్నారా? డాన్స్ చేసావా? చేసా. భరతనాట్యం చేసావు? భరతనాట్యం చేసి ఛాన్స్ కొట్టేసావు అనమాట కదా. మరి స్కూల్కి మరి ప్రాబ్లం లేదా? ప్రాబ్లం లేదు. సాటర్డే సండే వెళ్తా. ఓకే, సాటర్డే సండే హాలిడే కదా. అవును, వెళ్తా. అప్పుడు వెళ్తున్నావా? అప్పుడు స్కూల్ లేదు కదా, అందుకని. సమ్మర్ లో కదా. అవును. స్కూల్ అంటే భగవత్ కేసరి గానీ అది అప్పుడు ఉన్నప్పుడు హాలిడేస్, మరి అప్పుడు స్కూల్స్ ఉన్నాయిగా. అవును, సమ్మర్ లో. అది సమ్మర్ లోనేనా? ఓకే, నువ్వైతే సమ్మర్ సెలబ్రిటీనా నువ్వు? అవునా? అవును. అంటే డాన్స్ లో ఇప్పుడు భరతనాట్యం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ బేబీ నుంచి. 1 ఇయర్ బేబీ నుంచి నేర్చుకుంటున్నావు? అవును. ఓ మై గాడ్, మా కెమెరామెన్ కూడా షాక్ అయ్యాడు. అంటే ఇప్పుడు నీకు అందులో ముద్రలు ఉంటాయి కదా, ముద్రాస్ ఉంటాయి కదా, అవి తెలుసా నీకు? మరి మొత్తం అయినా నువ్వు 100 ప్రోగ్రామ్స్ ఇచ్చేసావు నువ్వు కదా. ఓకే, అందులో ఆ బేసిక్స్ నాకు చెప్తావా? పతాకము, శ్రీపతాకము, అర్ధపతాకము, కత్తరీ ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, శిఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీషము,
మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రశూలము, త్రిశూలం. అసంహిత హస్తాలు 28, సంహిత హస్తాలు 24. అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కతరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. థ్యాంక్ యూ. నో కామెంట్స్. ఇప్పుడు నువ్వు ఇన్ని చెప్పావు కదా, అవునా? నీ ఏజ్ లో మేము ఏం చేసాం తెలుసా? స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, 1 2 3 అని చెప్పని తెలుసుగా. అవి రివిజన్ చేసేవాళ్ళం మేము. అసలు ఎవ్వరికి తెలియదు తెలుసా అవి? నాకు అసలు తెలియదు. అందులో నువ్వు ఇందా చెప్పేసి శివలింగం ఇది ఒక్కటి తెలుసు నాకు. సూపర్ సూపర్. నీకు అందుకైనా సరే ఫస్ట్ ఇప్పుడు నీకు చాక్లెట్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈ చాక్లెట్ కూడా నీకే ఇచ్చేస్తాను నేను. లేదు, నేను కొన్ని టాస్క్లు ఇస్తాను, అప్పుడు ఆ చాక్లెట్ అప్పుడు నువ్వు మళ్ళీ విన్ అవుతావు అనమాట. ఓకేనా? సూపర్ 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 దియా. అండ్ ఇన్ని ముద్రలు చెప్పావు కదా, అసలు ఎలా ఇంటికాడ ఎవరు ప్రాక్టీస్ చేపిస్తారు నీ చేత? మా మమ్మీ డాన్స్ టీచర్. అవునా? సూపర్. అంటే ఇప్పుడు నువ్వు మీ మమ్మీని కూడా ప్రమోట్ చేస్తున్నావు చూసా? అంత పెద్ద సెలబ్రిటీ అయ్యావు నువ్వు కదా. సూపర్ సూపర్. అయితే ఇప్పుడు చేసిన మూవీస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా పెద్ద పెద్ద మూవీస్ కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, నాని సార్ ఉన్నారు, విజయ్ దేవరకొండ, అదే మన ఆనంద్ దేవరకొండ అన్న ఉన్నారు కదా. వీళ్ళందరిలో నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు మరి? ఇప్పుడు బాలకృష్ణ, ఆనంద్ దేవరకొండ. బాలకృష్ణ గారు, ఆనంద్ దేవరకొండ. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్నయ్య? చెప్పడం రావట్లేదా? ఏం కాదు, నువ్వు బేబీ తీయా కదా, అట్లానే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ అన్నయ్య. మరి బాలయ్య బాబు అన్నయ్య లేకపోతే అంకులా? అన్నయ్య. బాలయ్య బాబు కూడా అన్నయ్యనా? అంటే హీరోలు అందరు నీకు అన్నయ్యే? అవును. హీరోలు అందరికి నువ్వు సిస్టరా? అవును. నువ్వు బేబీ తీయా కదా, సిస్టర్ అయితే. అవును. మరి నీకు ఇండస్ట్రీలో, తెలుగు మన ఇండస్ట్రీలో అందరూ తెలుసా? హీరోలు అందరూ, హీరోయిన్స్ అందరూ తెలుసా? తెలుసు. నీకు అంటే మామూలుగా నీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి ఎవరెవరు ఉన్నారు అంటే? నేను వాళ్ళు అడుగుతాను, వాళ్ళ గురించి చెప్పాలి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు మొత్తం? పుష్పరాజ్ తగ్గేదలే. ఎవరు? అల్లు అర్జున్ సారా? అల్లు అర్జున్ అన్న సార్ కాదు, అన్న. అల్లు అర్జున్ అన్న. తర్వాత బాలయ్య బాబు అన్న తెలుసు. తర్వాత నాని అన్న. తర్వాత ఆనంద్ అన్న. మరి ఆనంద్ అన్న, విజయ్ దేవరకొండ అన్న తెలుసా మరి? తెలుసు. కలిసావా మరి? కలవలేదా? విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమా చూసావా మరి? మూవీస్ చూసా. ఏ మూవీ చూసావు? మర్చిపోయావా? లైగర్ ఉంది, తర్వాత డియర్ కామ్రేడ్ అని ఇవన్నీ ఉన్నాయి. చూడలేదు అయితే? డియర్ కామ్రేడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా నీకు అంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు. మరి నీకు మహేష్ బాబు అన్న తెలుసా? తెలుసు. మహేష్ బాబు అన్న వాళ్ళ అబ్బాయి ఎవరు? గౌతమ్ కృష్ణ. మరి నీకు తెలిసిన వాళ్ళు ఎవరు? సితారా తెలుసా? అయాన్. ఓకే, అయాన్ అంటే అల్లు అయాన్. చిన్న పుష్ప అన్నమాట కదా. ఆయనతో పుష్ప 3లో తీయాలనుకుంటున్నా. ఎవరితో? అయాన్తోనా? అయాన్తోనే పుష్ప 3 చేస్తావు నువ్వు?
మరి అందులో సాంగ్స్ వచ్చా మరి నీకు పుష్పలో? నీకు ఎక్కువ బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ ఎలా? మ్మ్. ఫ్రూట్స్ తినవా? తింటా. ఉమ్. ఆరెంజ్ తింటా. నీకు బాగా ఇష్టమైన ఈ రీసెంట్లీ మూవీలో నువ్వు యాక్ట్ చేసినప్పుడు తిన్నావు కూడా. అవును. ఏం తిన్నావు? ఆనంద్ దేవరకొండతో చాక్లెట్ తిన్నా. చాక్లెటా? మ్మ్. ఎక్కువ తింటావు నువ్వు? చాక్లెట్స్ ఎక్కువ తింటావా? తింటా. తింటావా? మమ్మీ కొనిపిస్తారా మరి? చాక్లెట్ ఒకటేనా లేకపోతే ఐస్ క్రీమ్ కూడానా? ఐస్ క్రీమ్ కూడా. ఆ? ఐస్ క్రీమ్ కూడా. ఎవరు ఎక్కువ కొనిపిస్తారు? మమ్మీ ఎక్కువ కొనిపిస్తారా డాడీ ఎక్కువ కొనిపిస్తారా ఐస్ క్రీమ్ చాక్లెట్స్? ఇద్దరు మరి వద్దు తినొద్దు అని చెప్పని అనరా? అన్నారు, ఒక్కొక్కసారి అంటారు. మరి స్కూల్కి వెళ్తున్నావు కదా, మ్మ్. మరి స్కూల్లో క్లాస్లో మరి టీచర్స్ చెప్పేవన్నీ కూడా చదువుతున్నావా? మ్మ్. ఏబిసిడ్లు అన్నీ వచ్చా నీకు? వచ్చు. వచ్చా 1 2 3s? వచ్చు. అంటే రైమ్స్ అవి ఉంటాయి కదా, మ్మ్. రైమ్స్ చెప్తారు కదా, ఆ రైమ్స్ కూడా వచ్చా? తెలుసా? రైమ్స్ తెలుసా? ఆ, చెప్తావా? ఏదైనా రైమ్ చెప్తావా మరి? ఆ. చెప్పు. आलू को चाले बेटा कहा जाते बंगाल का टेकर में सो रहे थे बंगाल में ला तुम्हारा रो रहे थे मम्मी ने प्यार किया हंस रहे थे पापा ने पैसा दिया नाच रहे थे भैया ने लड्डू दिया खा रहे थे. సూపర్ సూపర్. తెలుసా? ఇది మీనింగ్ తెలుసా? తెలుసు. ఓకే. ఇంకా ఏం రైమ్స్ వచ్చు? मछली जल की रानी है जीवन उसका पानी है आग लागो जल जाएगी बाहर निकाले तो मर जाएगी पानी में डाले तो तर जाएगी. ఓకే. తెలుసా? దాని అర్థం తెలుసా? సూపర్. తెలుసా? తెలుసు. అయితే స్కూల్లో ఫస్ట్ స్కూల్కి వెళ్ళగానే మనకి ప్లెజ్ ఉంటుంది తెలుసుగా, ప్రేయర్ అంటారు తెలుసు కదా. ప్లెడ్జ్. మరి ప్రేయర్ లో ఏం పాడతారు? ఇండియా ఇస్ మై కంట్రీ, అది ప్లెడ్జ్. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్పిస్తారు మీ చేత? ఒక మైక్ లో చెప్తారు, అది మా క్లాస్ కి అందరికి. ఓకే. స్పీకర్స్ ఉంటాయి కదా మీ రూమ్స్ లో? స్పీకర్స్ ఉంటాయి కదా? రూమ్స్ లో కాదు, ఆఫీస్ లో. ఆఫీస్ లో. ఓకే. బయట ఆఫీస్ లో ఉంటాయి. ఓకే ఓకే దియా మేడం, ఇప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? PP2. PP2. PP2కి నువ్వు 100 ప్రోగ్రామ్స్ ఏమో భరతనాట్యం ఇచ్చేసావు, పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసావు. నెక్స్ట్ పుష్ప 3కి వెయిట్ చేస్తున్నావు కదా? వెయిట్ చేస్తున్నావా? పుష్ప 3కి వెయిట్ చేస్తున్నావు. రైట్. ఇంకా నువ్వు అంటే చదువుకున్న అంటే ఇప్పుడు PP2లో ఉన్నావు కదా, నెక్స్ట్ ఇంకా మంచిగా బాగా చదువుకుని ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టరా? ఇంకా సాఫ్ట్వేర్. డాక్టర్తో పాటు సాఫ్ట్వేర్ కూడానా? ముందు డాక్టర్ అవుతావా సాఫ్ట్వేర్ అవుతావా? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అవుతావా? సాఫ్ట్వేర్ అయ్యి మళ్ళీ తర్వాత డాక్టర్ అవుతావా? ఓకే. ఏం చేస్తావు డాక్టర్ అయ్యి? డాక్టర్ ఇంజెక్షన్ వేస్తారు ఎవరికైనా. అవునా? ఎందుకని? ఎందుకంటే నీకు ఇంజెక్షన్ అంటే భయమా? భయం లేదా? లేదు. భయం లేదా? లేదు. సరే ఇప్పుడు నా దగ్గర ఇంజెక్షన్ ఉంది, చేయనా? రెడీ? ఇప్పుడు మా దగ్గర ఉంది ఆల్రెడీ ఇంజెక్షన్ నేను తెప్పించాను, ఇందాక ఎక్కడో పెట్టాను. లేదమ్మా నిజం ఉంది. జేబులో ఎక్కడ సరిపోయింది? లేదు ఇంజెక్షన్ క్యాప్ పెట్టేసి జేబులో కాదు, ఇందాక ఎక్కడో పెట్టాను, ఇందాక ఎక్కడో ఉంది ఇంజెక్షన్. వస్తే ఒకసారి టెస్ట్ చేద్దాం నీకు నిజంగా భయం ఉందా లేదా అని చెప్పి. ఓకే. ఓకేనా? నాకైనా ఇక్కడ ఏం వ్యాక్సిన్ లేదు నాకు. ఎందుకు ఇంజెక్షన్ అంటావు? కాదు, వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు అప్పుడు డాక్టర్ ఏమంటారు? ఏమన్నారు? ఏమనరా? నువ్వు అప్పుడు ఏడ్చావా నువ్వు? రైట్. నీకు నవరసాలు కూడా తెలుసు అంట కదా? నాకే సరిగ్గా సగం సగం తెలుసు. నీకు మొత్తం తెలుసా నవరసాలన్నీ? అందులో ఏది అడిగినా చేయగలుగుతావా? హాస్యం, ఇది హాస్యం కదా. భయానకం. ఓకే సూపర్. రౌద్రం. ఏ వద్దు, చాక్లెట్ తీసుకో. నువ్వు అంత భయంగా భయపెట్టబాక, నన్ను ఇచ్చేస్తా, నీ చాక్లెట్ నీకే ఇస్తా, నీ చాక్లెట్ నీకే ఇస్తాను, నువ్వు మరీ అలా భయపెట్టబాక. బీభత్సం. ఓ మై గాడ్.
ఓకే, బాధ. టామ్ అండ్ జెర్రీ చూస్తావు నువ్వు? చూస్తా. అందులో జెర్రీలో ఉన్నావు నువ్వు. చూసేప్పుడు జెర్రీలో టామ్ జెర్రీ కొట్టుకున్నప్పుడు జెర్రీ అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటావు చూసా. అలాగే అట్లావు నువ్వు. నీకు నవరసాలు అన్ని కూడా తెలుసు అనమాట. అయితే నీకు నవరసాలు తెలుసు, యాక్టింగ్ తెలుసు, నీకు భరతనాట్యం తెలుసు, బాస్కెట్ బాల్ ఆడతావు కదా నువ్వు. ఆడినప్పుడు తగిలింది కదా దెబ్బ. షటిల్ కూడా. ఇంకేమేమి స్పోర్ట్స్ ఆడతావు? ఇంకా బాస్కెట్ బాల్, షటిల్, టైకాండో. ఓకే, ఇంకా కరాటే నేర్చుకుంటున్నావు. మరి కరాటే నేర్చుకోవచ్చుగా నువ్వు కూడా. కరాటే, టైకాండో సేమ్ ఉంటుందా? నువ్వు ఇంట్లో మమ్మీ సాంగ్స్ పాడినప్పుడు కానీ డాన్స్ చేస్తున్నా, అదే మామూలు మమ్మీ ఓల్డ్ సాంగ్స్ అవి పాడినప్పుడు కానీ అప్పుడు డాన్స్ చేస్తూ ఉంటావు నువ్వు, నిజమేనా? అయితే మన ఇంటర్వ్యూ లాస్ట్ లో ఒకసారి డాన్స్ చేస్తావు మరి నువ్వు. సరే. మమ్మీ పాడతారు, నువ్వు డాన్స్ చేయాలి. మమ్మీ పాడితే వేస్తావు, నేను పాడితే వేస్తావు. నేను పాడనా? ఏం పాట పాడాలి అంటే? ఓల్డ్ సాంగ్సా లేకపోతే న్యూ సాంగ్సా? ఓల్డా అంటే ఏంటి? నువ్వు ఓల్డ్ సాంగ్స్ కే డాన్స్ చేస్తావా, న్యూ సాంగ్స్ కి వేయవా? రాబోయే చందమామకా? నేను పిలిస్తే చందమామ రాదు, నువ్వు పిలిస్తే వస్తుంది చందమామ. కాదు, చిన్నప్పుడు ఈ ఏజ్ లో ఎవరైనా రాబోయే చందమామ దేనికి అంటారు తెలుసా? మా ఏజ్ లో దేనికి అనేవారు తెలుసా? మేము అన్నం తినడానికి అనేవారు. నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను రాబోయే చందమామ అని చెప్పని అన్నం పెడతారు మాకు. చందమామ రావే, జాబిల్లి రావే అని చెప్పని మాకు పెడతారు. నువ్వేమో రాబోయే చందమామకి డాన్స్ చేస్తున్నావు. రైట్. అప్పుడు ఈ గమ్ గమ్ గణేష మూవీలో యాక్ట్ చేసావు కదా, తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మూవీస్ ఏ హీరోతో చేయాలని చెప్పని అనుకుంటున్నావు? విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, ఓకే, ఇంకా పవన్ కళ్యాణ్ అన్నయ్య, ప్రభాస్ అన్నయ్య. ప్రభాస్ అన్నయ్య తెలుసా? బాహుబలి తెలీదా? నీకు బాహుబలి అంటేనే తెలుసు, ప్రభాస్ అన్న అంటే తెలియదు కదా. ఇప్పుడు బాహుబలి అన్నది ఏం సినిమా వస్తుంది? కల్కి. కల్కి తెలుసా? కల్కిలో ఒక బుజ్జి ఉంటది, నీలాగే మాట్లాడుతుంది, బుజ్జి ఉంటది. ప్రభాస్ అన్నయ్య ఫ్రెండ్ అన్నమాట. నెక్స్ట్ ప్రభాస్ అన్న సినిమాకి నువ్వు కూడా ఫ్రెండ్ గా చేయాలి. చేస్తావా? మరి ఏమైనా డైలాగ్స్ చెప్తావా? పాత సినిమా చెప్తావా, కొత్త సినిమాలో చెప్తావా? కొత్తవి చెప్తావా? చెప్పు, ఏమైనా డైలాగ్స్ చెప్పు. బొమ్మాలి నూతి బొమ్మవి నువ్వు రావని నాకు తెలిసే, వంగబెట్టి గుద్దుతానని భయం. బాబోయ్, బొమ్మాలి నువ్వు బొమ్మవే, నువ్వు రావని నాకు తెలిసి ఒకబెట్టి గుద్దుతేనని భయమా? ఏ సినిమాలోనమ్మా ఇది? దయ్యం సినిమా. బాగా చెప్పావు, భలే చెప్పావు అసలు. అది ఇది రాజుగారి గది కాదు, రాజుగారి గది కాదు, గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా. చూసా నువ్వు? నీ భయం లేదా దెయ్యాలంటే? దెయ్యాలంటే భయం లేదా? లేదు, అసలు దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? మరి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. దెయ్యాలు కూడా అక్కడే ఉంటాయి. దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉండు, పైన ఉండు, ఎక్కడ ఉండు. మరి ఎందుకు వచ్చినాయి దెయ్యాలని చెప్పని? నాకేం తెలుసు, డైరెక్టర్ని అడగాలి. డైరెక్టర్ని అడగాలా? ఓకే, అయితే డైరెక్టర్ కోణం ఎక్కడికి వెళ్ళి అడుగుదాం. అయితే ఎందుకు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయని చెప్పని అడుగుదాం. అయితే దేవుడు పైన ఉంటాడు. నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? అందరు దేవుళ్ళు అంటే ఇష్టమా? టెంపుల్కి వెళ్తావు నువ్వు? గుడికి వెళ్తావా? అంటే వెళ్ళినప్పుడు నువ్వు దేనికి దండం పెట్టుకోవడానికి వెళ్తావా, లేక ప్రసాదం తినడానికి వెళ్తావా? దండం పెట్టుకోవడానికి వెళ్తావా? మీ ఇంట్లో పూజ చేస్తారా? ఫెస్టివల్స్ అవి చేస్తారా? అవునా? ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం నీకు? వినాయక చవితి, ఇంకా బాంబులు పేలుస్తారు కదా, దీపావళి, అదొకటి. ఇంకా నువ్వు చేసిన మూవీ ఒకటి ఉంది, దసరా. దసరా కూడా ఉంది. సంక్రాంతి తెలుసా? తెలుసు. మీ అమ్మమ్మ
అదే ముగ్గులు రంగోలీ వేస్తారు. అవును. మీ అమ్మమ్మ గారి ఊరు ఎక్కడ? తెలీదు. తెలీదా? తెలీదు. మరి హాలిడేస్కి వెళ్ళవా? మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవా? వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ గుమ్మడిదెల. గుమ్మడిదెలా? ఓకే. ఆంధ్ర వెళ్ళావా? చెన్నై వెళ్ళా. చెన్నైయా? చెన్నై ఆంధ్ర అవదు. ఆంధ్ర దాటిన తర్వాత చెన్నై. చెన్నై ఎందుకు వెళ్ళావు? షూటింగ్ వెళ్ళావా? అవును. షూటింగ్ ఏం షూటింగ్ వెళ్ళావు? అది ఈమోజీ. ఈమోజీయా? ఓకే. ఈమోజీ షూటింగ్ వెళ్ళావు అనమాట. ఇప్పుడు నీకు భరతనాట్యంలో ఐస్ అవి రొటేట్ చేస్తారు కదా, అవి తెలుసా? చెయ్యి ఒకసారి. ఎలా? ఇప్పుడు ఇటు చూసి ఇలా వెళ్ళాలా? కాదు, ఓన్లీ కళ్ళే అటు ఇటు తిప్పాలి. కళ్ళు అటు ఇటు తిప్పాలా? నువ్వు ఇందాక ఇష్టంగా బిర్యానీ తింటా అన్నావు కదా, మరి మమ్మీ వండుతారా లేకపోతే బయట నుంచి తీసుకొస్తారా బిర్యానీ? బయట నుంచి తీసుకొ. బయట నుంచి మమ్మీ వండరా? వండుతారు. మమ్మీ వండుతారా డాడీ వండుతారా? మమ్మీ. డాడీ వండరా? డాడీ ఏం చేస్తారు? పండుకుంటారా? డాడీ ఏం చేస్తారు దియా? బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నీకు తెలుసా డాడీ ఏం చేస్తారు? నీకు తెలుసా? తెలుసు. నిన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు డాడీ ఎప్పుడైనా షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నీకు ఇష్టమైన ఏం కొనిపిస్తారు? బొమ్మలు. ఎన్ని ఉన్నాయి నీ దగ్గర టాయ్స్? చాలా ఉన్నాయి. మరి ఎందుకు మరి ప్రతి ఇంటర్వ్యూకి నువ్వు టాయ్ అడుగుతున్నావు అంట? నాకు ఇష్టం అని అడుగుతా. అవునా? ఏ టాయ్స్ అంటే ఇష్టం నీకు బాగా? బేబీ టాయ్స్. బేబీ టాయ్స్ అంటే టెడ్డీ బేర్స్ ఉంటాయి, పాండాయి ఉంటాయి, ఎలిఫెంట్ ఉంటాయి, ఇట్లా టాయ్స్ అన్ని ఉంటాయి కదా, అందులో ఏది బాగా ఇష్టం? యానిమల్స్ కాకుండా బేబీస్. ఓకే, రైట్. అంటే నీకు బాగా యానిమల్స్ అంటే కూడా బాగా ఇష్టం అని చెప్పాను అన్నారు మీ మమ్మీ చెప్పారు. ఇష్టమేనా? ఎందుకని? ఎందుకంటే తెలీదా? దానికి ఫుడ్ పెట్టడానికి, అంటే లేచినప్పుడు ఎవరు ఉండరు ఆడుకోవడానికి, అందుకని డాగ్ లేచినప్పుడు నేను ఆడుకోవచ్చు, అందుకని. అంటే నీకు పప్పీ కావాలా? చిన్న పప్పీ. చిన్న పప్పీ క్యూటీగా ఉంటుంది. క్యాట్ చిన్న చిన్నవి ఉంటాయి కూడా, క్యాట్స్ చిన్న చిన్న క్యూటీగా ఉంటాయి. నీలాగే కదా, నీలాగే క్యూట్ గా ఉంటాయి కదా. ఓకే, మరి అడిగావా మరి మమ్మీని డాడీని అడిగావా పప్పీ కావాలని? అడిగా. ఏమన్నారు? వద్దన్నారు. వద్దన్నారా? ఓకే. నువ్వు నాన్ వెజ్ తింటావా? తింటా. ఏం తింటావు నాన్ వెజ్? చికెన్. చికెన్ ఇంకా? అదే తింటా. ఫిష్ ఉంటది, ఫ్రాన్స్ ఉంటది. ఫిష్, ప్రాన్స్ తింటావా? తింటా. అయితే నీకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడుకుంటావు కదా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు? స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అక్కడ. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందా? ఓకే. అమ్మమ్మ నీకు ఏమైనా ఇష్టమైన స్నాక్స్ అవి వండి పెడతారా? అంటే తాతయ్య నీకు కావాల్సినవన్నీ తీసుకొస్తారా? ఏం కావాలతాయి? టాయ్స్ తీసుకొస్తారు, చాక్లెట్స్ తీసుకొస్తారు. ఏదైనా సరే నీ చుట్టూ చాక్లెట్లు తిరగాలన్నమాట కదా, చాక్లెట్లు ఉండాలి నీ దగ్గర ఎక్కువ. అవును. దియా ఎక్కువ చాక్లెట్స్ తింటది. ఎందుకని? ఎందుకంటే చాక్లెట్ కావాలా? చాక్లెట్ ఇష్టం అని. చాక్లెట్ అంటే ఇష్టం అని, రైట్. అయితే ఇప్పుడు దియా పవన్ కళ్యాణ్ అన్నయ్య ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ అన్నయ్యతో ఒక సినిమా చేయాలంటే ఏ క్యారెక్టర్ చేస్తావు నువ్వు? చెల్లి. ఓ, పవన్ కళ్యాణ్ అన్నయ్యకి చెల్లిగా చేస్తావా? ఓకే. అల్లు అర్జున్ అన్నయ్యకి? చెల్లిగానే. ఓకే. మహేష్ బాబు అన్నయ్యకి? చెల్లి. మరి బాలబాబు అన్నయ్యకి? బాలబాబు అన్నయ్యకి చెల్లి. ఎందుకని అందరికి చెల్లి? ఎందుకంటే నేను ఇది. ఓకే, నువ్వు ఇంకా చిన్న పిల్లవి కదా, అందుకని చెల్లిగానా? ఓకే. మరి హీరోయిన్ గా ఎవరితో చేస్తావు? అల్లు అయాన్ తో చేస్తావా? హీరోయిన్ గా చేస్తావా? పుష్ప 3లో. ఓకే, చూసుకోండి మరి, పుష్ప 3కి రెడీగా ఉండండి మరి సుకుమార్ గారు. అల్లు అయాన్ని అయితే రెడీ చేస్తే మరి మా జూనియర్ రష్మిక మందాన రెడీగానే ఉంది కదా. ఈ సాంగ్ చూసా పుష్ప 2లోది?
ఆ, చూసేటి అగ్గిరవ్వలాగా ఉంటాడు నా స్వామి అని చెప్పండి. ఆ, తెలుసా ఆ స్టెప్ వచ్చా? వచ్చు. అయితే మనం లాస్ట్ సెషన్ లో ఏంటంటే భరతనాట్యం, డాన్స్, క్లాసికల్ డాన్స్ అన్ని పెట్టుకుందాం మనం. సరే ఓకేనా? అన్ని చేయాలి మరి, చేసి వెళ్ళాలి మరి, చేసి వెళ్తే నీకు ఇంకో చాక్లెట్ ఇస్తాం మరి. సరే. ఓకేనా? పక్కన. ఎందుకంటే దియా అంటే ఓన్లీ ఒక యాక్టింగే కాదు, డాన్స్ చేస్తుంది, సాంగ్స్ ఏ సాంగ్ పాడినా డాన్స్ చేస్తుంది, నవరసాలు చేస్తుంది, భరతనాట్యం చేస్తుంది, స్కూల్కి వెళ్తుంది, మంచిగా చదువుకుంటుంది, సాఫ్ట్వేర్ అవుద్ది, తర్వాత డాక్టర్ అవుతుంది కదా. మరి పోలీస్ అవ్వా? అవ్వాలి. సూపర్. నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు? సాయార్య, సాన్వి, స్కూల్ ఫ్రెండ్సా? ఆ, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? రుత్విక, సాన్వి. సాన్వి, రుత్విక. ఓకే. మరి నువ్వు సినిమాలో యాక్ట్ చేసావు కదా, మరి వాళ్ళు ఏమన్నారు? ఈ సినిమాలను యాక్ట్ చేసావు కదా, నేను చూసాను అని అంటారు. అన్నారా? మరి మీ టీచర్స్? టీచర్ కూడా అట్లనే అంటారు. టీచర్ కూడా అట్లనే అంటారా? అంటే నీకు స్కూల్లో మరి నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తున్నావు కదా, మరి నువ్వు స్కూల్లో అల్లరి చేసినా కానీ ఏమనరా? నేను అలా చెయ్యను, అందరూ చేస్తారు కానీ నేను సైలెంట్ గా ఉంటా. ఎందుకని? లేకపోతే నేను లీడర్ కదా, క్లాస్ లీడర్ కదా. అవునా? ఆ, క్లాస్ అక్కడ లీడర్ సీసీ కెమెరా ఉంటది, అంతా చూసిద్ది. తొందర పట్టుకున్న తర్వాత. తిడతారు, నిన్ను అల్లరి చేయను. ఓకే. అయితే గుడ్ గర్ల్ మనతో నువ్వు. మరి ఇంట్లో అల్లరి చేస్తావా? చేస్తా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డాడీ, నేను. అంతేనా? మరి ఎవరితో అల్లరి చేస్తావు నువ్వు? వాళ్ళిద్దరితో ఆడుకుంటున్నావా? ఒక్కొక్కసారి డాడీతో ఆడుకుంటా, ఒక్కొక్కసారి మమ్మీతో ఆడుకుంటా. మమ్మీతో ఆడుకుంటావా? ఓకే. ఇంట్లో ఏ గేమ్స్ ఆడతావు మరి వాళ్ళతో? ఇంట్లో ఆడను నేను, బయట. ఏదైనా బొమ్మలతో కుకింగ్ సెట్ ఆడుకుంటా అంతే. ఓకే. కుకింగ్ సెట్ అబ్బా. ఏం వంట చేస్తావు? బిర్యానీ. అక్కడ కూడా బిర్యానీ వండుతావా? అక్కడ కూడా బిర్యానీ వండుతావా? నీకు వచ్చా బిర్యానీ వండడం? రాదు, రియల్ గానా? రాదు. రాదా? కుకింగ్ లో అయితే అదే కుకింగ్ సెటప్ లో అయితే వండేస్తావు ఉట్టిగానే. అక్కడ ఎలా వండుతావు? ఏమేమి వేస్తావు అందులో? దాంట్లో ఫస్ట్ అన్నం వేస్తా. ఓకే. దాని తర్వాత నేను చెప్తాను ఇప్పుడు మన ఆడియన్స్ కి, ఇప్పుడు బిర్యానీ తయారు చేయడం ఎలా, ఇప్పుడు మనకి దియా నేర్పిస్తుంది. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు మనం ఒక మంచి స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ తయారు చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, పదార్థాలు ఏంటో ఇప్పుడు మన దియా చెప్తారు. రైట్, చెప్పాలి దివ్య. ఫస్ట్ అన్నము, రైస్, దాని తర్వాత చికెన్, ఓకే, దాని తర్వాత జ్యూస్. జ్యూస్ తీసుకోవాలి, హెల్తీ అదనమాట, తాగడానికి. ఎస్, జ్యూస్ తాగడానికి. బిర్యానీ ఆ రైస్ ఉండాలి, చికెన్ ఉండాలి, నెక్స్ట్ జ్యూస్ ఉండాలి. ఎందుకంటే మనం బిర్యానీ చేసేటప్పుడు దాంట్లో వేసేటప్పుడు కాదు, తాగడానికి. ఎస్, మనం కష్టపడతాం అక్కడ. మనం పని చేసేటప్పుడు ఏంటంటే మనకి స్ట్రెస్ అవుతాం, మనకి ఎనర్జీ కోసం జ్యూస్ రెడీగా పెట్టుకోవాలి ముందు. నెక్స్ట్ అయిపోయింది. ఓకే. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో చెప్పండి చెప్పండి. కొంచెం కారం, కొంచెం లైట్ గా మీ బీపీ తగ్గట్టుగా కారం వేసుకోండి. ఓకేనా? అంతేనా? అదే మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా ఎప్పుడైనా స్పైసీగా ఉంటే. ఉప్పు మీరు తినాలి, మీరు వండుకున్న బిర్యానీ తినాలి అనుకుంటే ఉప్పు వేసుకోండి. స్పైసీగా ఉన్నప్పుడు. ఓకే, బిర్యానీ స్పైసీగా ఉన్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఓకే, సూపర్. ఇక్కడ వాటర్ మిలన్. ఎస్, వాటర్ మిలన్. వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఉండాలి పక్కన. ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్. యాపిల్ జ్యూస్. యాపిల్ జ్యూస్. ఓకే రైట్. మనం బిర్యానీ వండేటప్పుడు ఎంత కష్టపడతాం చూసారా? దియా అంత మెచ్యూర్డ్ గా చెప్పిందో. మనం కష్టపడతాం అక్కడ, రైట్ కదా? అంతే కదా, జ్యూస్ తాగాలి ఎనర్జీ కోసం. ఆరెంజ్ జ్యూస్ నేను రియల్ గా కూడా చేస్తా. ఓ వెరీ గుడ్. ఒక రోజు మమ్మీకి చేసా, ఐస్ క్రీమ్ కూడా చేసా, ఫ్రూటీ ఐస్ క్రీమ్ చేసా. బాగుంది, మంచిగా ఉంది. ఆ రోజు మమ్మీ ఏం పని చేయలేదు కదా, అందుకని కష్టపడిందని ఓ ఐస్ క్రీమ్ తయారు చేసా. ఓ సూపర్, వెరీ గుడ్, రైట్, సూపర్. అసలు ఈ బిర్యానీ ఎక్కడ నేను అసలు వినలేదు తెలుసా? చాలా వెరైటీగా ఉంది. నువ్వు రెస్టారెంట్ కూడా పెట్టచ్చు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అందరికి నువ్వు చెప్పిన బిర్యానీ రెడీ చేసి పెట్టి పక్కన జ్యూసులు ఇచ్చేయడమే. నేను ఇంకా మ్యాగీ కూడా చేస్తా కుకింగ్ సెట్ లో. ఓ కుకింగ్ సెట్ లోనా లేదా కిచెన్ లోనా? కుకింగ్ సెట్. మ్యాగీ కూడా చేస్తావు? కాఫీ కూడా చేస్తా.
కుకింగ్ సెట్ లోనా కిచెన్ లోనా? కుకింగ్ సెట్ లోనే. కుకింగ్ సెట్ లోనే. ఓకే. ఇంకా ఇంకా డాడీకి ఎప్పుడైనా పెట్టావా నువ్వు వండింది? పెట్టా. ఓ, తిని సూపర్ అన్నాడు. ఏం పెట్టావు? బిర్యానీ పెట్టావా లేకపోతే మ్యాగీ పెట్టావా? ఏం? మ్యాగీ పెట్టలే, బిర్యానీ పెట్టలే. అది ఫిష్ అంటే వాటర్ లో ఫిషెస్ అంటే అవి పెట్టా. ఓ, ఫిష్ చేసావా? అంటే ఫిష్ కర్రీ చేసావా ఫ్రై చేసావా? ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ పెట్టావా డాడీకి? బాగుంది లేదా అని చూసాడు. బాగుంది. అన్ని డాల్ఫిన్స్ పెట్టా. ఓ, డాల్ఫిన్. ఓకే, రైట్. సూపర్ అసలు మీ డాడీ. షార్క్. షార్క్ కూడా చాలా వండుతున్నావు నువ్వు అయితే కుకింగ్ సెట్ లో. ఎగ్ కూడా. ఎగ్ కూడా. నీకు ఇన్ని వంటలు వచ్చా? ఆల్రౌండర్ కదా నువ్వు. ఇంకా వెజిటేబుల్స్ తింటారు కదా. అవునవును తింటారు. అవును. కీరా. ఓకే. పిజ్జా. బీన్స్. ఓకే. బర్గర్ నా దగ్గర లేదు. ఓకే, సారీ. వెజిటేబుల్స్ లో బర్గర్ కూడా ఉంటది. వెజిటేబుల్స్ లో ఉండవు అవి. అది వేరే ఇది వేరే. కేఎఫ్సి చేస్తా. కుకింగ్ సెట్లో పప్పకి ఇస్తా, మమ్మీకి ఇస్తా. నువ్వు కేఎఫ్సి చేసేస్తున్నావు, వెజిటేబుల్స్ వండేస్తున్నావు, బిర్యానీలు చేసేస్తున్నావు, అన్ని వండేస్తున్నావు, ఎగ్ వండేస్తున్నావు. ఏంటి అసలు? అయితే మమ్మీ చెప్పాలి నీకు వెంటనే ఇంక పెళ్లి చేసేయాలి అంతే. మరి అంతే మరి. నీకు అన్ని వచ్చేసినాయి ఇంకా. కుకింగ్ సెట్లోనే చేస్తా. ఊరికి అల్లా. నువ్వు ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి. అప్పటి వరకు ఇవన్నీ కూడా కంటిన్యూ చెయ్యి, ఓకేనా? మస్ట్గా బిర్యానీ మాత్రం కంటిన్యూ చెయ్యి. ఎప్పుడు కూడా అదే ఫ్లేవర్ ఉండాలి, అదే రెసిపీ ఉండాలి అంతే, ఓకేనా? ఏం చేంజ్ చేయొద్దు, ఈ మూడే ఉండాలి అందులో. మరి ఎప్పుడైనా నాకు వండి పెడతావా మరి బిర్యానీ? పెడతా, మా ఇంటికి వచ్చినప్పుడు పెడతా. మీ ఇంటికి వచ్చినప్పుడా? షూర్, డెఫినెట్ గా. అయితే బిర్యానీ తినడానికి అయినా సరే మీ ఇంటికి వస్తాను. నేను తప్పకుండా రావాలి. అలాగే అమ్మా, ఖచ్చితంగా వస్తాను, నేను ఖచ్చితంగా వస్తాను. నువ్వు నీ కిచెన్ సెటప్ అది ఏదైతే ఉందో సెట్, అక్కడే కూర్చొని మనం అదే వండుకుందాం బిర్యానీ, ఓకేనా? ఖచ్చితంగా. ఇంకోటి ఆరెంజ్ జ్యూస్ కూడా చేస్తావు నువ్వు, అది రియల్ గా చేస్తావు కదా? రియల్ గా చేస్తా. అది రియల్ గా చేస్తావు. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ బతికించావు మమ్మల్ని. దాంట్లో ఏం కలిపాను నేను. అందులో ఏం కలుపుతావని కాదమ్మా, అందులో ఏం కలుపుతావని కాదు. అంటే ఆరెంజ్ జ్యూస్ అంటే నాకు కూడా ఇష్టం అని చెప్పని అంటున్నా అంతే. నాకు కూడా ఇష్టం ఆరెంజ్ జ్యూస్. నేను చేస్తా, అన్ని ఆరెంజెస్ చేస్తా, మా ఫామ్ లో. అవునా? సూపర్. అయితే తెచ్చుకొని మన ఆరెంజ్ జ్యూస్ కూడా చేసుకుందాం, బిర్యానీ చేసుకుందాం, బిర్యానీ చేసుకుని తిందాం, ఓకేనా? అంటే ఇప్పుడు ఫామ్ లో తీసుకొస్తానని చెప్పన్నా ఆరెంజెస్. ఫామ్ ఉందా మీకు? ఎక్కడుంది? అల్లు అర్జున్ పక్కన. అంటే అల్లు అర్జున్ పక్కన పెట్టుకుని తిరుగుతారా? వాళ్ళ ఫామ్ పక్కన. అవునా? అల్లు అర్జున్ గారి ఫామ్ పక్కన మీ ఫామ్ ఉందా? ఓకే, అక్కడి నుంచి తీసుకొస్తావా? అందుకేనా అల్లు అయ్యంతో నువ్వు సినిమా చేస్తా అంటున్నావు. సూపర్. అయితే మీ ఫామ్ లో ఏమేమి ఉంటాయమ్మా? మ్యాంగో, ఇంకా రౌండ్ గా నేరేడుకాయలు. ఓకే, నేరేడుకాయలు. నేరేడుకాయలు అంటే తెలుసా నీకు? బాగుంటది, అంతా పర్పుల్ గా అయిపోయింది నోరు. అవునా? నేను అసలు నిన్ను ఏం అడుగుదా అన్న అసలు నువ్వు సమాధానం అన్నిటికీ చెప్పేస్తున్నావు. నువ్వు అది తిన్నా, బాగుంది. కాదు, ఇప్పుడు నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా? చెప్పు. నువ్వే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా అన్నయ్య. అవునా? ఏమో మరి, నువ్వే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది. నేను అడిగిన ప్రతిదానికి నువ్వే చెప్పేస్తున్నావు సమాధానం. అయితే వెరీ గుడ్ దివ్య. చాలా అంటే చాలా క్యూట్ గా మంచిగా మాట్లాడుతున్నావు. అలాగే సంగీతం కూడా నేర్చుకోవచ్చు కదా, సాంగ్స్. ఆల్రెడీ నేర్చుకున్నా. 6 years అంటే 6 years నుంచి నేర్చుకున్నా. అవునా? అయితే నేను ఇప్పుడు నీకు సరళి స్వరాలు తెలుసా? సరళి స్వరాలు పాడతావు అయితే మరి? చెప్పు. సరి గా మా పద ని సా సారి గా మా పద ని సా. నాకు కూడా చెప్పు అయితే మరి. సరి గా మా పద ని సా సారి దా ప మ గ రి
అంతేనా? జంట స్వరాలు తెలుసా? ట్వైస్ వస్తాయి అనమాట ఆ లెటర్స్. ఇప్పుడు నువ్వు సరిగమ పదనిస చెప్పావు కదా, స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స అలా ట్రైస్ వస్తాయి అనమాట. వెరీ గుడ్, సూపర్. సరిగమ పదనిసాలు కూడా నేర్చుకున్నావు. అయితే త్వరలో దియా సింగర్ గా కూడా రాబోతుంది అనమాట కదా. ఒక డాన్సర్ అయిపోయావు, ఇప్పుడు సింగర్ అయిపోయావు, యాక్టర్ అయిపోయావు, 100 అబోవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు నువ్వు భరతనాట్యంలో. నవరసాలు వచ్చు, యాక్టింగ్ వచ్చు, సినిమాలు యాక్ట్ చేసావు, కుకింగ్ చేస్తావు, స్కూల్కి వెళ్తున్నావు, చదువుకుంటున్నావు, క్లాస్ లీడర్ ఉన్నావు, టైకోండ్ లో కూడా లీడర్ అయినావు నువ్వు. ఓ మై గాడ్, ఇప్పుడు అయితే టైకోండ్ నేర్పిస్తాను మరి నాకు. ఇప్పుడు టైకోండ్ నేర్పిస్తా. సరే, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నీ దగ్గర నేను క్లాస్ తీసుకుంటా. టైకోండ్ నువ్వు నాకు నేర్పించాలి అయితే మరి. వెరీ గుడ్, సూపర్. రియల్ గా కూడా? అదే అమ్మా, రియల్ గానే. స్విమ్మింగ్ వచ్చా నీకు? ఓకే, అలాగా. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ అన్న ఉన్నారు కదా, ఇప్పుడు గమ్ గమ్ గణేష్లో యాక్ట్ చేసావు కదా నువ్వు. అంటే ఆనంద్ అన్న నీకు స్టోరీ చెప్తారు కదా, అప్పుడు నువ్వు చాక్లెట్స్ తింటూ పడేస్తుంటావు కదా. ఎన్ని టేక్స్ చేసావు నువ్వు? 10 టేక్స్ చేసా. ఎందుకు 10? చాక్లెట్ తినడానికి 10 టేక్స్ చేసావు నువ్వు. మరి చాక్లెట్స్ అన్ని 10 చాక్లెట్స్ ఇచ్చారా? తిన్నావా మరి? మిషన్ సక్సెస్ఫుల్. ఇంట్లో నువ్వు అడిగినప్పుడు, డాడీ అడిగినప్పుడు, మమ్మీ అడిగినప్పుడు ఆ తర్వాత ఇద్దాంలే చాక్లెట్ అని చెప్పని అన్నయ్యన్ని కూడా ఒకసారి అక్కడ తినిపించేసుకున్నావు అనమాట. అంతేనా? సూపర్ సూపర్. అంటే ఎలాగా నువ్వు చాక్లెట్ ఎలా తింటే ఎలా పడేసావు? ఎలా? నీకు స్టోరీ ఇప్పుడు నేను చెప్తున్నాను. అనగనగా ఒక శ్యామన్ ఉన్నాడు. శ్యామన్ ఏమో సువర్ణ మీడియాలో యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ స్టోరీ ఇది నీకు చెప్తున్నా. చాక్లెట్ తినాలి, తిను. శ్యామన్ ఏమో యాంకరింగ్ చేస్తున్నాడు. దియాకేమో చిరాకు వచ్చింది, చాక్లెట్ కింద పడేసింది. నిజంగా చిరాకు వచ్చినట్టు ఉంది నీకు? నిజంగా చిరాకు వచ్చిందా? రాలేదా? ఓకే, సూపర్ సూపర్, నైస్ దియా. చాలా అంటే చాలా క్యూట్ గా మాట్లాడావు. ఇప్పుడు ఏదైతే నువ్వు ఇప్పుడు యూకేజీ కదా, యూకేజీలో ఉన్నావు. యూకేజీలోనూ నువ్వు క్లాస్ లీడర్ గా ఉన్నావు, టైకాండ్ లో క్లాస్ లీడర్ గా ఉన్నావు, అన్నిట్లో కూడా నువ్వు ఫస్ట్ ఉన్నావు. పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, పెద్ద సెలబ్రిటీ నువ్వు ఇప్పుడు మాకు. ఓకేనా? ఇంకా మంచి మంచి సినిమాలు, మంచి మంచి ఆఫర్స్ కూడా నీకు రావాలి. ఇంకా బాగా మంచిగా, అంటే నీకు చెప్పేంత లేదు నా దగ్గర. ఓకేనా? అంటే అంత మంచిగా నువ్వు ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఇస్తున్నావు కాబట్టి, నవరసాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు. నీకు భరతనాట్యాలు అన్నీ తెలుసు నీకు. అంటే ఐ మీన్ ముద్రలు కానీ అవన్నీ కూడా. ఈ ఏజ్ లో నువ్వు అలా చెప్తున్నావు, చాలా సూపర్ అసలు. వెరీ గుడ్. ఇట్లానే ఇంకా మంచిగా నేర్చుకో. సంగీతం కూడా స్టార్ట్ చేసావు, అది కూడా పాడు, నేర్చుకో మంచిగా, సంగీతం కూడా పాడు. ఇంకా నీకు మూవీస్ లో అంటే యాక్ట్ చేయడం అంటే ఇంట్రెస్టా, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ, లేదంటే అట్లాగా అలా చేయడం కానీ, సింగర్గా కానీ, డాన్సర్గా కానీ? ఎందుకంటే నీకు డాన్స్ వచ్చు, సంగీతం నేర్చుకుంటున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు. అంటే ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇండస్ట్రీలో, మూవీస్లో? నీకు ఏమేం కావాలి? నీకు ఆఫర్స్ ఏం కావాలి? నువ్వు పుష్ప 3 తగ్గేదేలే. నువ్వు అల్లు అర్జున్ గారు మీరు రెడీగా ఉండండి బాబు. ఇక జూనియర్ రష్మిక మందన్ అయితే రెడీగా ఉంది. అక్కడ చిన్న అల్లు అర్జున్ గారు రెడీ అయిపోతే కనుక పుష్ప 3 స్టార్ట్ చేసేస్తారు. సుకుమార్ గారు తీయాలా, లేదా సుకుమార్ గారు వాళ్ళ అబ్బాయి తీయాలా? ఓకే, మీ జనరేషన్ అంతా కూడా పుష్ప 3 చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ పుష్ప 2 తర్వాత పుష్ప 3 రావడానికి చాలా టైం పడుతుందండి. కనీసం ఒక 15 సంవత్సరాలు పడుతుంది. 15 సంవత్సరాల తర్వాత పుష్ప 3 వస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ జనరేషన్ లో అందరూ కలిసి పుష్ప 3 తీయడానికి వీళ్ళందరూ అగ్రిమెంట్ చేసుకుని రెడీగా ఉన్నారు. అంతేనా? ఓకేనా? ఫిక్సా? పుష్ప 3 మీదే. రిజిస్టర్ చేసుకోవాలి రేపొద్దున వెళ్ళి, ఫిలిం ఛాంబర్కి వెళ్ళి రేపొద్దున రిజిస్టర్ చేసుకోండి, పుష్ప 3 నాది అని చెప్పాలి. సూపర్. ఇంకా పుష్ప 3 కాకుండా ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? తమిళ్లో కూడా వద్దు. ఇక నువ్వు ఏ లాంగ్వేజ్ ను వదలొద్దు.
ఓకేనా? మనకి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, సౌత్ మొత్తం కవర్ చేద్దాం. కుదిరితే బాలీవుడ్కి వెళ్దాం, లేకపోతే వద్దు మన సౌత్ కవర్ చేస్తే చాలు. డైరెక్ట్ ఇంకా హాలీవుడ్కి వెళ్ళొచ్చు. సౌత్ కొరియా లాంగ్వేజ్. సౌత్ కొరియా, ఓ మై గాడ్, సౌత్ కొరియా అని చెప్పాను. యూకేజీ నాకు ఒకటి సౌత్ కొరియా నుంచి ఒక వర్డ్ తెలుసు. ఏంటమ్మా అది? అస్సాం మీద. అస్సాం మీద అంటే థ్యాంక్ యూ. అస్సాం మీద వెరీ గుడ్. అసలు మాకు తెలిసిందంటే మహాసేన తప్ప మాకు ఏం తెలియదు సౌత్ కొరియాలో. నువ్వు మాకు ఈ బాహుబలిలో నిమ్డా నువ్వు శ్రెస్టెల్ వెయ్యి తప్ప నువ్వు సౌత్ కొరియా లాంగ్వేజ్ కూడా చెప్తున్నావు నువ్వు. సూపర్, అసలు సూపర్. ఇంకా ఏం లాంగ్వేజ్ నీకు లాంగ్వేజెస్ వచ్చా అన్ని? అయితే ఇంకా ఏం తెలుసు నీకు లాంగ్వేజెస్? సౌత్ కొరియా చెప్పావు, మలయాళం తెలుసు. మలయాళమా? వలకం. వనకం. వనకం తమిళ్. మలయాళం తెలుసా? నీకు అన్ని లాంగ్వేజెస్ తెలుసు. అందరు హీరోలు తెలుసు. అందరు హీరోస్ కదా, అన్నయ్యలు తెలుసు. అందరు హీరోస్ అన్నయ్యలే. మరి హీరోయిన్స్ మరి వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు తెలుసా? నీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? రష్మిక మందన. రష్మిక మందన తర్వాత శ్రీలీల. శ్రీలీల ఈ కో యాక్టర్. ఇంకా కీర్తి సురేష్. కీర్తి సురేష్, షీ ఈజ్ ఆల్సో యువర్ కో యాక్టర్. Am I right? Yes. ఇంకా అంతే. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకున్నాం అనమాట. ఇంకా ప్రగతి. ఓ అంతే చాలు. ఇంతవరకు నీకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని, పెద్ద సర్కిల్ ఉందని, ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని వెనకాల. పెద్ద పెద్ద వాళ్ళందరూ నీకు అన్నయ్యలు ఉన్నారు. బాలయ్యబాబు అన్నయ్య ఉన్నారు, అల్లు అర్జున్ అన్న ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఉన్నారు. సూపర్ అసలు. రైట్. మరి పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తెలుసా? తెలుసు. జై జనసేన తెలుసుగా? జై పవన్ అన్నయ్య. జై పవన్ అన్నయ్య. నువ్వు కూడా జనసేనేనా? నెక్స్ట్ ఇంకా సినిమాస్ అన్ని కూడా వస్తాయి కదా, వాటిలో యాక్ట్ చేయడానికి నువ్వు మరి రెడీగా ఉన్నావు కదా, అన్నిటిగా సిద్ధంగా ఉన్నావు కదా. పుష్ప 3 ఎలాగో వస్తుంది, అది ఖచ్చితంగా. అది దాని గురించి తెలిసిందే. అండ్ నీ ఇంకా ఫ్యూచర్ ఫిలిమ్స్ కూడా అన్నిటికి కూడా ఆల్ ది బెస్ట్ నీకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీలాంటి పెద్ద గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తర్వాత మళ్ళీ పుష్ప 3లో కలుస్తాను మీతో. పుష్ప 3లో ఇంటర్వ్యూ తీసుకుందాం మనం, మర్చిపోకూడదు మరి. ఓకేనా? నీకోసం బిర్యానీ కూడా చేస్తా. రైట్, మనం బిర్యానీ రెగ్యులర్ గా తిందాం. మన ఇంటర్వ్యూ పుష్ప 3లో తీసుకుందాం. మరి బిర్యానీ అయితే మాత్రం మనం ఖచ్చితంగా, నేను ఒక్కసారి అయినా సరే వచ్చి బిర్యానీ ఖచ్చితంగా తింటాను నేను. థ్యాంక్ యూ దియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ చెప్పు. సువర్ణ మీడియా నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఈ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ తో అన్నయ్యతో బాలకృష్ణ అన్నయ్య, అల్లు అర్జున్ డెలికేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. అండ్ ద బిగ్ యాక్టర్ దియా గారు ఏమంటున్నారంటే, పాన్ ఇండియా యాక్టర్ ఏమంటున్నారంటే, ఈ ఇంటర్వ్యూని సువర్ణ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి, బాలకృష్ణ అన్నయ్య గారికి, అల్లు అర్జున్ అన్నయ్య గారికి డెడికేట్ చేస్తుందని చెప్పారు. అంతే కదా? సూపర్ సూపర్, వెరీ గుడ్. ఖచ్చితంగా వాళ్ళకి డెడికేట్ చేద్దాం. ఇంత క్యూట్ గా చేసావు కాబట్టి ఇంటర్వ్యూ నువ్వు, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య.